హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం ఎపిసోడ్ 40. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే చీఫ్ ఫోన్ పెట్టేశాక మనోహర్ ఆలోచిస్తూ, ప్రీషా, నువ్వు ఎలా ఉన్నావో ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ వాళ్ళు నీ బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడ క్షేమంగానే ఉంటావు అని అనుకుని నిశ్చింతగా ఊపిరి తీసుకుని తన వర్క్లో మునిగిపోయారు. మరోవైపు వీరేన్, అన్వి, తనిష్క తమ ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లో కూర్చున్నారు. తరచుగా అక్కడికి వస్తారు వాళ్ళు. తనిష్క ఎప్పటిలాగే వెయిటర్తో సరదాగా మాట్లాడుతూ ఆట పట్టిస్తూ ఉండగా వీరేన్ తన ఫోన్లో వచ్చిన మెయిల్స్ చెక్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అన్వి మాత్రం ఏవో లోతైన ఆలోచనల్లో మునిగిపోయి సైలెంట్గా కూర్చుంది. ఆమె మెడలో ప్రీష మెడలో ఉన్నట్టే లక్ష్మీదేవి రూపంతో ఉన్న ఒక అందమైన చిన్న లాకెట్ ఉంది. ఆ లాకెట్ని వాళ్ళ నాన్న ఇద్దరి అక్క చెల్లెల కోసం స్పెషల్గా చేయించారు. ఆ లాకెట్ని ఒక చేతితో పట్టుకొని పరధ్యానంగా చూస్తూ ఏదో ఆలోచిస్తుంది అన్వి. ఆమెను గమనించిన వీరేన్, ఏమైందన్వి, అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. తనిష్క ఆమె వైపు చూస్తుంది. అక్క గురించి బాగా గుర్తొస్తుంది. ఎందుకో అక్క నన్ను బాగా తలుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడుందో, ఎలా ఉందో. ఇప్పుడు నాకు పోలీసుల మీద నమ్మకం పోయింది. వాళ్ళు నిజంగా అక్కను వెతకాలని అనుకుంటే ఎప్పుడో కనుక్కునేవాళ్ళు, కానీ వాళ్ళు తమ పని సరిగ్గా చేయడం లేదనిపిస్తుంది అని బాధగా అంది అన్వి. ఆ మాటలు విన్న వీరేన్ మొహం ఒక్కసారిగా గంభీరంగా మారింది. నువ్వు చెప్పింది నిజమే. ఇకపై మనం ప్రీషాని మన పద్ధతిలోనే వెతుకుదాం. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో నీతో అలా బిహేవ్ చేసిన తర్వాత నిన్ను మళ్ళీ అక్కడికి వెళ్ళనివ్వను అని కోపంగా అన్నాడు వీరేన్. అది విన్న తనిష్క అయోమయంగా చూస్తూ, హో హలో, ఏమైంది? ఒక్కసారిగా అంత సీరియస్ ఎందుకయ్యావు? ఏం జరిగింది అని అడిగింది. అన్వి సైగలతో వీరేని ఆపాలని ప్రయత్నించింది, కానీ అతను ఆమె మాట పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్లో జరిగిన విషయమంతా తనిష్కకు చెప్పేశాడు. అది విన్న తనిష్క ఒక్కసారిగా కోపంతో లేచి నిలబడింది. అన్వి, ఈ విషయం నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అతను అలా ఇలా ప్రవర్తించాడు. పవర్ ఉందని ఏమైనా చేస్తాడా? ప్రజలకు హెల్ప్ చేయాల్సిన వాళ్ళే ఇలా చేస్తే ఎలా? నేను అతను అస్సలు వదలను అని ఆవేశంగా అంటుంటే వీరేన్ వెంటనే ఆమె చేయి పట్టుకుని, రిలాక్స్, అందరూ మన వైపు చూస్తున్నారు అని మెల్లిగా అన్నాడు. తనిష్క చుట్టూ ఒకసారి చూసి అందరూ తనని చూస్తుండడంతో మళ్ళీ కూర్చుంది. మీ ఇద్దరు ఇంత పెద్ద విషయం దాచిపెట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉండమంటున్నారు. నాకు మాత్రం చాలా కోపంగా ఉంది, అసహనంగా అంది తనిష్క. ఆమె మొహం చూసి అన్వి, వీరేన్ ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. కోపంతో తనిష్క బుగ్గలు ఎర్రబడిపోయాయి. మూతి ముడుచుకున్న ఆమె మరింత ముద్దుగా అనిపించింది. వీరేన్ చెప్పింది నిజమే అక్క. ఇప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఎలాంటి మిస్టేక్ జరగకుండా ముందుకు వెళ్ళాలి అని అంది తన్వి. అది విన్న వీరేన్ నవ్వుతూ, చూసావా, చిన్నపిల్ల, తనకి ఈ విషయం బాగా అర్థమైంది, కానీ నువ్వు మాత్రం ఇంకా చిన్నపిల్ల గొడవ పడుతున్నావు అని ఆట పట్టించాడు. తనిష్క మొహం ఉమ్మని పెట్టుకుని చూస్తుంటే అన్వి అతని మాటలకి చిరు కోపంగా చూస్తూ, నేను చిన్నపిల్లని కాదు వీరేన్, ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తున్నాను, కాబట్టి నన్ను చిన్నపిల్లని పిలవడం ఆపేయండి అని అంది. నేను నీ మెచ్యూరిటీని మెచ్చుకుంటుంటే నువ్వేమో చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు అని నవ్వాడు వీరేన్. తనిష్క వెంటనే నవ్వుతూ, సరే, మీ ఇద్దరు పిల్లల గొడవ ఆపండి, మనం ఇక్కడికి వచ్చిన అసలు విషయం గురించి మాట్లాడుకుందాం అని అంది. అదేంటి అని ఆసక్తిగా అడిగింది తన్వి. వీరేన్ గంభీరంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ, ప్రీషాని ఎలా వెతకాలో నేను ఇప్పటికీ ఒక ప్లాన్ గురించి ఆలోచించాను అని అన్నాడు. ఆ మాట విన్న అన్వి, తనిష్క ఇద్దరూ ఒకసారిగా ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. ఏంటి, ఎలా అని ఒకేసారి అడిగారు. వీరేన్ జ్యూస్ తాగుతూ, నాకు ఒక డిటెక్టివ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి విషయం చెప్పాను, ప్రీషా ఆచూకి ఫైండ్ అవుట్ చేయమని అని అన్నాడు. ఫైండ్ అవుట్ చేస్తాడంటావా? అసలే నాగవల్లి చాలా డేంజరస్. ఆమెకు ఎగెనిస్ట్గా వెళ్ళి అంత రిస్క్ తీసుకొని మనకి హెల్ప్ చేస్తాడంటావా సందేహంగా అడిగింది తనిష్క. చేస్తానని చెప్పాడు. వాడు నాకు చాలా మంచి ఫ్రెండ్, అండ్ ఇలాంటి ఎన్నో కేసులు సీక్రెట్గా డీల్ చేశాడు వాడు. తప్పకుండా మనకి హెల్ప్ చేస్తాడని నమ్మకం ఉంది. ఒక్కసారి ప్రీష ఎక్కడుందో తెలిస్తే నెక్స్ట్ మనం ఏ స్టెప్ అయినా తీసుకోవచ్చు అని అన్నాడు. అన్వి, తనిష్క సాలోచనగా తలాడించారు. కాసేపు ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుని లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళి ఎవరి డెస్క్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి వర్క్లో నిమగ్నమయ్యారు. కాసేపటికి వీరేన్ తన క్యాబిన్లో వర్క్ చేస్తుండగా ప్యూన్ వచ్చి
మనోహర్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ అని చెప్పాడు. ఓకే, వస్తున్నాను అని చెప్పి తన ఫైల్ సర్దుకొని ఒక ఫైల్ చేతిలోకి తీసుకుని బయటికి వెళ్ళబోతుండగా హడావుడిలో ఆ ఫైళ్ల మధ్యలో ఉన్న ఒక ఫోటో కింద పడబోయింది. వెంటనే వంగి దాన్ని అందుకున్న వీరేన్ ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచాడు. ఆ ఫోటోలో తనిష్క, ప్రీషా, వీరేన్ ముగ్గురు ఉన్నారు. ఒక పార్టీలో తీసుకున్న ఫోటో అది. వీరేన్ క్యాజువల్ బ్లాక్ డ్రెస్లో ఉంది. తనిష్క స్టైలిష్ వన్ పీస్ డ్రెస్, ప్రీషా బ్యూటిఫుల్ ఫ్రాక్ వేసుకుని ఉంది. ముగ్గురు నవ్వులు చిందిస్తూ ఉన్న ఆ ఫోటోలో ప్రీషను చూడగానే వీరేన్ కళ్ళు చెమ్మగిల్లాయి. నువ్వు వెళ్ళిపోయాక ఈ ఫోటోలు మాత్రమే నాకు మిగిలిన జ్ఞాపకాలు. అది కూడా నా చేజారిపోతుందేమోనని భయపడ్డాను. నేను ఎంత ఒంటరిగా మిగిలిపోయానో నీకు తెలుసా ప్రీషా? నువ్వు నా లైఫ్లో లవర్గా లేకపోయినా ఒక అమేజింగ్ ఫ్రెండ్గా ఎప్పుడు నా పక్కనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు లేకపోతే ఆఫీస్కి కూడా రావాలనిపించట్లేదు. నేను చాలా మిస్ అవుతున్నా. నువ్వు నా ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయావు. నీ మీద నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. జస్ట్ నా మనసులో దాచుకున్న బాధని నీతో షేర్ చేసుకుంటున్నాను. కమ్ బ్యాక్ సూన్ ప్రీషా. నువ్వు దూరమైన తర్వాత ప్రతిరోజు ఒక యుగంలా అనిపిస్తుంది. ఈసారి మాత్రం నా ప్రేమ నీకు అర్థమయ్యేలా తప్పకుండా చేస్తాను అని అనుకుంటూ ఫోటోని తన లాకర్లో దాచేసి కళ్ళలోని కన్నీళ్ళని తుడుచుకుని మనోహర్ క్యాబిన్ వైపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతన్ని వెనక నుండి కన్నీళ్లు నిండిన కళ్ళతో చూస్తుంది తనిష్క. ఏదో పని మీద అతని క్యాబిన్కి వచ్చిన తనిష్క అనుకోకుండా వీరేన్ తనతో తానే మాట్లాడుకున్న మాటలను విన్నది. ఆ మాటలు మరోసారి ఆమె హృదయాన్ని బలంగా తాకాయి. ఆ బాధను తట్టుకోలేక మౌనంగా వెనక్కి తిరిగి వాష్రూమ్ వైపు వెళ్ళిపోయింది. మనోహర్ క్యాబిన్ దగ్గరికి వెళ్తున్న వీరేన్ చూపు అన్వి క్యాబిన్ మీద పడింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ చరణ్ అన్వి చైర్కి చాలా దగ్గరగా నిలబడి ఆమెకు వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అన్వి అదేమీ పట్టించుకోలేదు. తన వర్క్ నేర్చుకోవడంపైనే పూర్తి దృష్టి పెట్టింది. ఆ దృశ్యం చూసిన వీరేన్ పళ్ళు బిగించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏం జరుగుతుంది అని గంభీరంగా అడిగాడు. వెంటనే ఇద్దరు వీరేన్ వైపు తిరిగి చూశారు. సార్, నేను మిస్ అన్వికి ఆ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని మర్యాదగా చెప్పాడు చరణ్. ఓకే, తనకి బేసిక్స్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఎస్ సార్. నిజానికి అన్వి చాలా తెలివైన అమ్మాయి, చాలా త్వరగా అర్థం చేసుకుంటుంది అని అన్వి వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు చరణ్. చరణ్ వైపు తదేకంగా చూసిన వీరేన్ అన్విని చూస్తూ, నీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు. అన్వి చిన్నగా తల ఊపుతూ లేదు అని చెప్పింది. చుట్టూ ఒకసారి చూసిన వీరేన్, తనిష్క ఎక్కడ, నీతో ఎందుకు లేదు అని అడిగాడు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన తనిష్క, ఇక్కడే ఉన్నాను వీరేన్. నువ్వు అన్వి గురించి ఎంత కేర్ తీసుకుంటావు. చరణ్ సార్ కూడా తన వర్క్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదన్వి అని బాధను కవర్ చేసుకుంటూ నవ్వుతూ అంది. అవును తనిష్కక్క, చరణ్ సార్ చాలా మంచి పర్సన్ అని అమాయకంగా అంది అన్వి. అది విని చరణ్ కొంచెం సిగ్గుపడుతూ, అయ్యో అలాంటిదేం లేదు, మీరు మరీ ఎక్కువగా పొగుడుతున్నారు అని అన్నాడు. అప్పుడే వీరిని చేతిలో ఉన్న ఫైల్ని గమనించిన తనిష్క, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. మనోహర్ సార్ పిలిచారు, ఈ ఫైల్ తీసుకురమ్మన్నారు అని సమాధానం ఇచ్చాడు వీరేన్. తనిష్క వెంటనే ఆ ఫైల్ వైపు చూసి, ఒక్క నిమిషం, ఇది ఆర్కే ఫైల్ కదా అని అడిగింది. అవును, నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు వీరేన్. నిజానికి ఇందులో ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. శ్రేయ గుర్తుంది కదా, అది డీల్ చేసిన ప్రాజెక్ట్ ఇదే అంది తనిష్క. వీరేన్ చిన్నగా నమ్మి, ఆ తెలివైన నక్కని ఎలా మర్చిపోగలం అని అన్నాడు. ఆ టైంలో నాతో పాటు ఫైనాన్స్ చూసేది ఆమెని, కానీ ఆమె ఏం చేసిందో తెలియదు. చివరికి ఫైల్ మొత్తం నా మెడకే చుట్టుకుంది. ఇప్పటికీ కొన్ని అకౌంట్స్ సరిగ్గా మ్యాచ్ కావడం లేదు అని చెప్పింది తనిష్క. అవును, మేబీ మనోహర్ సార్కి దీంతో ఏమైనా అవసరం ఉండి ఉంటుంది. ఓకే, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ముందు కదిలిన వీరేన్ వెళ్ళే ముందు చరణ్ దగ్గరికి వెళ్ళి అతని కాలర్ సరిచేస్తూ, రిమెంబర్, నీ కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా వర్క్ మీదే ఉండాలి. అటు ఇటు డైవర్ట్ అయితే మాత్రం అని అంటుంటే వీరేని ఉద్దేశం వెంటనే అర్థం చేసుకున్న చరణ్, ఓకే సార్, అర్థమైంది అని వెంటనే తల ఊపాడు. గుడ్ అని చెప్పిన వీరేన్, నేను కొద్దిసేపట్లో తిరిగి వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనిష్క బాధగా వెళ్ళి తన డెస్క్ దగ్గర కూర్చుంది. ఆమె మనసంతా బాధగా ఉంది. వర్క్ ఏం చేయాలి అనిపించలేదు. అక్కడి నుండి లేచి ప్యాంట్రీకి వెళ్ళి టీ తీసుకొని చైర్లో కూర్చుంది. టీ కప్పుని తిప్పుతూ దానివైపే చూస్తుంది. ఎందుకు ఇలా అవుతున్నాను? ఎంత వద్దనుకున్నా
పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాను. ఆమె కళ్ళల్లో నీళ్ళుండాయి. కనీసం నా బాధ షేర్ చేసుకోవడానికి కూడా ఎవరూ లేరు అని అనుకుంటూ ఉన్న తనకి మిత్ర గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ తీసుకుని కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ వచ్చింది. నిరాశగా ఫోన్ టేబుల్పై పెట్టేసింది. కొత్త ఫ్రెండ్ అప్పుడే పాత ఫ్రెండ్ అయిపోయాడా? ఆ రోజు నుండి ఒక కాల్ కూడా లేదు, మెసేజ్ లేదు. నేను చేసిన స్విచ్ ఆఫ్. అయినా నాకు బుద్ధి లేదు వేరొకరి గురించి ఆలోచించడానికి. ఫ్రెండ్ లేడు, ఏం లేడు, నాకెవరూ లేరు. నో వన్ కేర్స్ మీ. అలా అనుకోగానే దుఃఖం మరింతగా పొంగుకొచ్చింది తనిష్కకి. తనని తాను తమాయించుకుంటూ టీ తాగుతూ ఉంది. మరోవైపు వీరేన్ మనోహర్ క్యాబిన్ డోర్ నాక్ చేశాడు. కమిన్. సార్, మీరు అడిగిన ఆర్కే ఫైల్ ఆయన చేతికి ఇచ్చి నిలబడ్డాడు వీరేన్. మనోహర్ ఫైల్ తీసుకుని చదువుతూ సిట్ డౌన్ వీరేన్ అని అన్నాడు. వీరేన్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. కొంతసేపు ఫైల్ మొత్తం పరిశీలించిన తర్వాత దాని టేబుల్ మీద పెట్టి కళ్ళజోడు తీసేశారు మనోహర్. కొన్నిసార్లు ఒక చిన్న మిస్టేక్ ఎంత పెద్ద ప్రాబ్లంగా మారుతుంది కదా అని ఆలోచనగా అన్నారు. ఏమైంది సార్, ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు వీరేన్. ప్రాబ్లం అయితే చాలా పెద్దది. మీకు అభ్యంతరం లేకపోతే ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. కొద్దిసేపు మౌనంగా ఉన్న మనోహర్ చిన్నగా నిట్టూరుస్తూ, వీరేన్, నువ్వు చాలా ఎఫిషియెంట్, కష్టపడి పనిచేస్తావు, నిజాయితీగా ఉంటావు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ దగ్గర ఉండొచ్చని అనిపిస్తుంది. వీరేన్ ప్రశ్నార్థకంగా చూశాడు. వీరేన్, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? మనోహర్ మాటలకు, నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను సార్. కానీ ముందు విషయం ఏంటో చెప్పండి ప్లీజ్. 4 months బ్యాక్ మనం ఆర్కే కంపెనీ వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ డీల్ చేసుకున్నాం. మొదట్లో వర్క్ చాలా బాగా సాగింది. కానీ కొంతకాలం తర్వాత సడన్గా మెటీరియల్ కాస్ట్ పెరగడం మొదలైంది. మొదట అకౌంట్స్లో ఏదో చిన్న మిస్టేక్ జరిగిందనుకున్నాం. కానీ తర్వాత కాస్ట్ అవసరానికి మించి పెరిగిపోవడంతో ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ని టెంపరీగా హోల్డ్ చేయాల్సి వచ్చింది. అందుకే వాళ్ళకు సంబంధించిన అన్ని మెటీరియల్ కాస్ట్, ప్రైస్ డీటెయిల్స్, అకౌంట్స్ అన్నీ ఫస్ట్ నుంచి మళ్ళీ వెరిఫై చేయాలి. వీరేన్ శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఈ వర్క్ ఇంతకుముందు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ చరణ్ చేశాడు. తర్వాత మళ్ళీ అన్ని ఫైల్స్ చెక్ చేయమన్నాను. చెక్ చేశాడు. అయినా కూడా అసలు మిస్టేక్ ఎక్కడ జరిగిందో అతను కూడా కనిపెట్టలేకపోయాడు. కానీ సార్, ఇందులో నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను అని అడిగాడు వీరేన్. అన్వికి సీనియర్ అకౌంటెంట్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చానని నీకు తెలుసు కదా? తెలుసు సార్. అది తెలిసి నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. తను చిన్నపిల్ల, పైగా ఎక్స్పీరియన్స్ లేదు. మనోహర్ చిన్నగా నవ్వుతూ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. కానీ నా నిర్ణయంపై నమ్మకం ఉంచు. కంపెనీ విషయంలో నేను ఎప్పుడూ తొందరపడి నిర్ణయం తీసుకోను. చాలా ఆలోచించిన తర్వాతే ఈ బాధ్యతని అన్వికి అప్పగించాను అని అన్నారు. నాకు తెలుసు సార్, బట్ నేను చెప్పేది ఒకటే. అన్వికి ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. డైరెక్ట్గా సీనియర్ అకౌంటెంట్ పోస్ట్ అంటే తనకు కష్టమవుతుంది కదా. ఆమె ఎలాంటి ఇబ్బందులు పడకూడదని అనుకుంటున్నాను అని అన్నాడు వీరేన్. ఎస్, అందుకే ఈ వర్క్లో నువ్వు ఆమెకు సపోర్ట్ చేయాలి. ఆమె చాలా త్వరగా నేర్చుకుంటుంది అని అన్నాడు మనోహర్. వీరేన్ ఆశ్చర్యంగా చూస్తూ, నేనే సార్ అని అడిగాడు. ఎస్, ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ని నువ్వు అన్వితో కలిసి రీవర్క్ చేయాలి. ప్రతి డాక్యుమెంట్, ప్రతి అకౌంట్, ప్రతి క్యాల్కులేషన్ ఆమెకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఆమెకు గైడ్ చేయాలి. సార్, నాకు ఇప్పటికే చాలా వర్క్లోడ్ ఉంది. మనోహర్ వీరేన్ మాటని మధ్యలోనే ఆపేస్తూ, దాని గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ మిగతా వర్క్స్ నేను మేనేజ్ చేస్తాను. నువ్వు కంప్లీట్గా అన్వి ట్రైనింగ్ మీద ఫోకస్ పెట్టు. ఈ రోజు నుంచి నువ్వు అన్వితో కలిసి వర్క్ చేయాలి. ఆమెకు ప్రతి విషయం డీటెయిల్గా నేర్పాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్ అని చెప్పాడు. వీరేన్ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలిన అవి బయటికి చెప్పకుండా, ఓకే సార్, ఐ విల్ డూ మై బెస్ట్ అని చెప్పాడు. ఐ నో. మనోహర్ నవ్వి ఫైల్ అతనికి అందిస్తూ, నువ్వు ఎలా చేస్తావో అది నీ ఇష్టం. కానీ ఈ ఫైల్లో ఉన్న డేటా మొత్తం కంప్లీట్గా క్లియర్ కావాలి, ఎలాంటి డౌట్ ఉండకూడదు అని గట్టిగా చెప్పాను. ఓకే సార్ అని చెప్పిన వీరేన్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు. ఇకపై రోజంతా అన్వితో కలిసి వర్క్ చేయాలా అని అనుకుంటూ అన్వి క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. చరణ్ శ్రద్ధగా నేర్చుకుంటూ నోట్ చేసుకుంటూ ఉంది అన్వి. ఈరోజు బేసిక్స్ నేర్చుకుంటుంది కదా, లెట్ హర్ లెర్న్. ఎలాగో టైం అయింది, టుమారో నుండి కలిసి వర్క్ చేయొచ్చు అని అనుకుని తన క్యాబిన్కి వెళ్ళాడు వీరేన్. సాయంత్రం అయింది. ఆఫీస్ టైం అవ్వక తన థింగ్స్ ప్యాక్ చేసుకుని అన్వి దగ్గరికి వెళ్ళాడు వీరేన్. అన్వి ఇంకా సిస్టమ్ ముందు కూర్చొని శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంది.
వీరేన్ చిన్నగా నవ్వి, అన్వి టైం అయింది అని అన్నాడు. అన్వి అతని వైపు చూసి నవ్వి సిస్టమ్ ఆఫ్ చేసి బ్యాగ్ తీసుకుంది. తనిష్క ఎక్కడా? చుట్టూ చూశాడు వీరేన్. హెడేక్గా ఉందని ఇందాక వెళ్ళిపోయింది. అలాగా, ఓకే లెట్స్ గో అంటూ తనిష్కకి కాల్ చేస్తూ వీరేన్ బయటికి నడవగా అతనితో పాటు కదిలింది అన్వి. క్యాబ్లో పరధ్యానంగా ఉన్న తనిష్క కాల్ను పట్టించుకునే స్థితిలోనే లేదు. మరోవైపు ఫోన్ను ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాడు మిత్ర. స్క్రీన్ ఆన్ అయిన వెంటనే అతని చూపు నోటిఫికేషన్స్పై పడింది. వాటిలో ఒక పేరు కనిపించగానే అతని పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు విరిసింది. తనిష్క 3 మిస్డ్ కాల్స్. వెంటనే కాల్ చేయాలని డయల్ చేయబోయి ఆపేశాడు. లేదు, ఫోన్లో మాట్లాడడం కంటే డైరెక్ట్గా కలిస్తేనే బాగుంటుంది అని మనసులో అనుకుని చిరునవ్వుతో ఫోన్ని పాకెట్లో పెట్టుకుని దేవ వాళ్ళ వైపు చూశాడు. బెడ్పై దేవ రెస్ట్ తీసుకుంటుండగా వినయ్, ఇమ్రాన్ ఇద్దరూ పక్కన చైర్స్లో కూర్చొని అతనితో కబుర్లు చెప్తున్నారు. బాయ్, ఇంకొద్దిసేపు బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి వినయ్ ఇమ్రాన్ల వైపు చూసి బాయ్ని జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. దేవ వెంటనే కనుబొమ్మలు పైకెత్తి అనుమానంగా మిత్ర వైపు చూశాడు. ఎక్కడికి? ఒక ఫ్రెండ్ని కలవాలి. ఏ ఫ్రెండ్? కొత్త ఫ్రెండ్, ఈ మధ్య పరిచయం అయింది. ఓ, ఈ మధ్య పరిచయం అయిందా? అంటే ఆ ఫ్రెండ్ అమ్మాయా అని కళ్ళని చిన్నగా చేసి అడిగాడు. ఆ ప్రశ్న వినగానే మిత్ర ఒక్కసారిగా తడబడిపోయాడు. సిగ్గును దాచుకుని ప్రయత్నం చేస్తూ చిన్నగా నవ్వేశాడు. ఆ నవ్వు చూడగానే దేవ, వినయ్, ఇమ్రాన్ ముగ్గురు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. దేవ నవ్వుతూ చూస్తూ, ఈ నవ్వే చాలరా, ఇంతకాలం నీ మొహంలో ఇలాంటి స్మైల్ నేను చూడలేదు. చెప్పు, నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు? ఓన్లీ ఫ్రెండా లేక అంతకు మించా అని టీజింగ్ అడిగాడు. మిత్ర వెంటనే మొహం సీరియస్గా పెట్టుకుని జస్ట్ ఫ్రెండ్ బాయ్ అని అన్నాడు. వెంటనే వినయ్ పెద్దగా నవ్వేశాడు. బాయ్, నిన్ను చూస్తుంటే మాత్రం జస్ట్ ఫ్రెండ్ అనిపించడం లేదు, ఏదో అంతకు మించి ఉన్నట్టే ఉంది. ఇమ్రాన్ కూడా నవ్వుతూ, అవును బాయ్, నువ్వు ఫోన్ చూసినప్పటి నుంచి నీ మొహంలో వచ్చిన గ్లో మేమంతా చూసాం, దాన్ని దాచలేదు అని అన్నాడు. మిత్ర తెచ్చిపెట్టుకున్న కోపంతో వాళ్ళ వైపు చూసి, చాలరా, మీరు మొదలు పెడితే ఆపరు, ఏం లేదు, ఎక్కువగా ఊహించుకోకండి, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని దేవ వైపు చూసి, బాయ్, నువ్వెక్కడికైనా వెళ్ళడానికి ట్రై చేయకు, డాక్టర్ చెప్పిన రెస్ట్ పూర్తిగా ఫాలో అవ్వాలి అని అన్నాడు. దేవ సెల్యూట్ చేసినట్టు యాక్ట్ చేస్తూ, ఓకే బాస్, మీ ఆర్డర్ ఫాలో అవుతాం, కానీ నువ్వు కూడా నీ జస్ట్ ఫ్రెండ్ని కలిసి వచ్చి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలి అని కన్ను కొట్టాడు. మిత్ర నవ్వాపుకుంటూ తల ఊపుతూ, ఓకే బాయ్ అని చెప్పి గది నుంచి బయటకు నడిచి అమ్మయ్య అని ఊపిరి తీసుకుని వేగంగా బయటికి పరిగెత్తాడు. తనిష్కను మీట్ అవ్వాలని ఎగ్జైట్మెంట్లు. తనిష్క క్యాబ్ దిగి రోడ్డు పైనుండి తన ఫ్లాట్ వైపు నడుస్తూ ఉంది. ప్రీషాకి తన మనసులోని ప్రేమను చెప్పి ఆమెను తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్న వీరేన్ మాటలు తనిష్క మనసులో మళ్ళీ మళ్ళీ మారు మోగుతున్నాయి. ఆమె తన మనసులోని ఫీలింగ్స్ని చెప్పాలని ప్రయత్నించిన ప్రతిసారి వీరేన్ దాన్ని సరదాగా తీసుకుని మాట మార్చేసేవాడు. ఆలోచన తుఫాన్లో చిక్కుకున్న తనిష్కకి చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా పోయింది. ఎంతగా ఆలోచనలో మునిగిపోయిందంటే రోడ్డు మీద వెహికల్స్ చూసుకోకుండానే రోడ్డు క్రాస్ చేయడానికి ముందుకు వెళ్ళింది. ఇదంతా ఆమె ఫ్లాట్కి వెళ్లే లేన్లో కారాపి దానికి నిలబడి చూస్తూ ఉన్నాడు మిత్ర. అప్పుడే వెనుక నుంచి వేగంగా వస్తున్న ఒక కారు ఆమెను ఢీకొట్టబోతుండగా అది గమనించిన మిత్ర క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చి తనిష్కను బలంగా తన చేతిలోకి లాక్కున్నాడు. ఆకస్మిక సంఘటనతో ఉలిక్కిపడిన తనిష్క భయంతో మిత్రని గట్టిగా పట్టుకుని కళ్ళను బిగిగా మూసుకుంది. భయంతో ఆమె శరీరం మొత్తం వణికిపోతుంది. ఆ స్థితిలో తనిష్కను చూసిన మిత్రగుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఆమెకేదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటన్న ఆలోచనను కూడా తట్టుకోలేక భయంతో ఆమెను మరింత జాగ్రత్తగా తన హృదయానికి హత్తుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత తనిష్క పూర్తిగా సేఫ్ ఉందని నిర్ధారించుకున్నాక అతను లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఆ ఉపశమనం మరుక్షణమే కోపంగా మారిపోయింది. నీకు అసలు బుద్ధుందా? కళ్ళున్నాయి కదా, చూసుకుంటూ నడవలేవా? ఇప్పుడు నువ్వు జరుగుంటే దేవుడు కళ్ళను అలంకారానికి ఇవ్వలేదు, చూసుకోవడానికి ఇచ్చాడు. నీకేమైనా జరిగితే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి నా అని చెప్పబోయి ఒక్కసారిగా ఆగిపోయాడు మిత్ర. ఆ చివరి మాట అతని గొంతులోని ఆగిపోయింది. తనిష్కను కోల్పోతానేమోన్న ఆలోచన అతని గుండెని బలంగా కుదిపేసింది. మిత్ర ఎదురుగా కనిపించగానే తనిష్క కళ్ళలో దాచుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా జారిపోయాయి. కోపం, బాధ కలిసిపోయి చిన్నపిల్లలా అతని ఛాతీపై గుద్దుతూ, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫ్రెండ్షిప్ అని చెప్పి ఒక్కసారిగా కనిపించకుండా పోయావు. అదంతా అబద్ధమే.
నీ ఫ్రెండ్షిప్ కూడా అబద్ధమే. నిలబెట్టుకోలేనప్పుడు నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేశావు అంది ఏడుస్తూ. ఆమె కన్నీళ్లు చూసిన మిత్ర మనసు కరిగిపోయింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆమెను తన గుండెలకు గాఢంగా హత్తుకున్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? మిత్ర తనిష్కల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? తనిష్క వీరేన్ని ప్రేమించాలని మిత్రగా చెప్తుందా? అతని రియాక్షన్ ఏంటి? వాళ్ళ మధ్య మొదలైన ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుందా? కలిసి వర్క్ చేయబోతున్న వీరేన్ అన్విల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్రీషని కలవడానికి చీఫ్ వస్తాడా? దేవా ప్రీషల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.